హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఫోటో చూడండి. ఒక పద్ధతి ప్రకారం పిల్లలకి ఎలా నేర్పించాలి ఏంటి అనేది క్లియర్గా చూపించారు. అంటే అక్కడ చూపించే ఎగ్జాంపుల్ ఒకటే కానీ రెండు విధాలా చెప్పడం అనమాట. నెగిటివ్గా ఎలా చెప్తారంటే, ఫస్ట్ నువ్వు బాగా చదువుకోకపోతే అతనిలో అవుతావు అని చెప్పి ఒక వర్కర్ని అయితే చూపిస్తారు. అది నెగిటివ్గా చెప్పడం. అది పాజిటివ్గా చెప్పడం ఏంటి అంటే, నువ్వు బాగా చదువుకుని ఇలాంటి వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలమ్మా, జీతం ఇవ్వాలమ్మా అని చెప్పి, అంటే నీ వల్ల 10 మందికి హెల్ప్ అవ్వాలి, 10 మందికి నువ్వు పని కల్పించాలి అని చెప్పి ఇంకో రకంగా చెప్పడం. అంటే అక్కడ ఫోటో ఒకటే, ఎగ్జాంపుల్ ఒకటే, కానీ మనం చెప్పే పద్ధతి అనేది మారుతుంది. సో ఏదైనా పాజిటివ్ యాటిట్యూడ్గా నేర్పించి వాళ్ళని పాజిటివ్గా ముందుకు అలవాటు చేయడం అనేది తల్లిదండ్రులుగా అనేది వాళ్ళకి కొంచెం మనం నేర్పాల్సిన పద్ధతి అనమాట. సో బాధ్యతగా పిల్లలకి ఎలా పెంచాలి, ఎలా మంచి మాటలు ఎలా నేర్పించాలి, నేర్చుకునే మంచి ఎలా నేర్చుకోవాలి, చెడు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళది ఏంటంటే వాళ్ళ మైండ్ ఎంటీ పేపర్ లాగా ఉంటుందండి. దాని మీద మనం ఏది రాస్తేనే అది వాళ్ళు నేర్చుకుంటారు మ్యాక్సిమము. సో అందుకని చెప్పి మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మంచిగానే పెరుగుతారు అనేది నా ఒపీనియను. ఆ తర్వాత దైవాధీనం. వాళ్ళ ఫలితం ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది రాసి పెట్టుంటే కనుక దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. సో తల్లిదండ్రులుగా మనం ఫస్ట్ స్టెప్ వేస్తాం కాబట్టి వాళ్ళు పెంచే పద్ధతిలో. సో అందుకని చెప్పి ఇట్లా పాజిటివ్గా నేర్పించడం అనేదే మంచి పద్ధతి అని నేను చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇదైతే నా డైలీ వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ 1 తారీఖు అవడంతో మా ఇంట్లో ఆవిడ రాలేదు, ఆవిడ పెన్షన్ తీసుకోవడానికి వెళ్తారు. సో అందుకని చెప్పి మిగిలిన రోజుల్లో ఎప్పుడు లీవ్ పెట్టరు కదా, అందుకని మేము ఏమనుకో, ఎప్పుడో ఒకసారి కదా రీజన్ దొరికి. ఇంకా మా అమ్మాయి ముందు రోజు అయితే సాంబార్ ఇడ్లీ అడిగింది. సో చూడండి, 4 పొయ్యిల మీద 4 ఉన్నా కూడా ఇంకా పక్కన రెడీగానే ఉంటాయి. మార్నింగే బ్రేక్ఫాస్ట్, టిఫిన్ అన్నీ, బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోవాలి కాబట్టి ఇంకా లంచ్లో కంటే సాంబారు ఇడ్లీలోకి చేస్తాం, అదే లంచ్లో కూడా ఉంటుంది. దాని జతగా ఇంకోటి ఏదైనా కర్రీ చేస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇడ్లీ అయితే వేసేసి, మాకు సాంబార్ ఉన్న చట్నీ కూడా కావాలి. ఫస్ట్ నుంచి అత్తయ్య గారు వాళ్ళకి అది అలవాటు. అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఏదో ఒకటే ప్రిఫర్ చేస్తాం, కానీ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అది కొంచెం ఇది కొంచెం ఉండాలంటారు. సో అందుకని చెప్పి చట్నీ సాంబార్ 2 చేసేస్తున్నాను, ఒక్కొక్కటికి పొయ్యిల మీదకి ఎక్కిచ్చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకో పక్కన చట్నీ ప్రిపేర్ చేయడానికి మా పెద్దమ్మాయి కొన్ని హెల్ప్ చేస్తుంది నాకు. అంటే పప్పులు అవి తీసి ఇవ్వడం, నేను ఇంకో పక్క నుంచి అందుకుంటాను కదా, వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నాకు ఒక్కొక్కటి అందిస్తారనమాట. ఒకళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు ఇంకొకళ్ళు అందించడం అట్లాగా. ఎందుకంటే అందరం ఒకటే టైంకి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని పనులు షేర్ చేసుకుంటూనే అవుతుంది కాబట్టి మార్నింగే లేచి, మాకు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి పిల్లలిద్దరూ హెల్ప్ చేస్తారండి. సో అందుకని చట్నీ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా తర్వాత ఇడ్లీ అనేది ఈ సరంజామా అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని తింటే కానీ ఏంటో సాటిస్ఫాక్షన్ మాకు. ఇడ్లీ ఆ కాసేపు కూడా చల్లారకూడదు. మా చిన్నమ్మాయి ప్లేట్లోకి మాత్రం వేడియే పెట్టాలంటుంటుంది, ఆవిడ కండిషన్ అనమాట. ఆ వేడి తింటూ ఆస్వాదిస్తుంది, అది డిస్టర్బ్ చేయకు అంటది. దానికి ఇడ్లీ ఇష్టం, మా పెద్దమ్మడికి దోశ ఇష్టం. సో అందుకని చెప్పి పెద్దమ్మాయి ఏమో దోశ అంతగా లైక్ చేయదు, చిన్నమ్మాయి ఏమో ఆ ఇడ్లీ ఇష్టం కాబట్టి ఆ సాంబార్ ఇడ్లీ అయితే ఇంకా ఇష్టంగా తింటుంది. ఆ తినేటప్పుడు 4-5 పీసులు, ఫస్ట్ పీసులు తినేదాకా మాట్లాడించబాకండి, నేను ఆస్వాదించాలి అంటుంటుంది. నాకు కూడా సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం. ఇడ్లీ అంటే ఫేవరెట్ అనమాట బ్రేక్ఫాస్ట్లో. కొంతమందికి నచ్చదు అంటారు, కానీ నాకు ఎందుకో ఎప్పుడు పెట్టినా అది ఇష్టంగానే తింటాను. సో ఇడ్లీ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనమాట. సో క్యారేజీలు అయితే సాంబార్కి రెడీ చేసేసాను. ఇంకా ఆ రోజు జతకి ఏదో కూర చేసి ఉంటానండి, మొన్న 1 తారీఖుది కదా. సో అయితే ఏదో గుర్తులేదు. అయితే ఒక్కొక్కళ్ళుగా క్యారేజీలు అయితే ఇచ్చేసేసి ఒక్కొక్కళ్ళుగా సర్దేస్తున్నాను. ఇంకా వాళ్ళు క్యారేజీలు సర్దేసేటప్పుడు నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే అక్కడే ఉంటా. ఎందుకంటే ఏమన్నా మర్చిపోతే మళ్ళీ లంచ్లో ఇబ్బంది పడతారేమో అనుకుని చెప్పి ఒక్కొక్కటిగా ఇచ్చేస్తున్నాను. ఇంకా రోజు అయితే పెరుగన్నం తీసుకెళ్ళరు, ఆ రోజు సాంబార్కి పెరుగు తీసుకెళ్ళినట్టున్నారు. సో అందుకని వాళ్ళకి బాక్సుల్లోకి పెరుగు అయితే వేస్తున్నాను. సాంబారు పెరుగు సరిపోద్ది అన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. మేము ఏదో చేసుకుని ఉంటాం కూర, నాకైతే గుర్తులేదు, 2 డేస్ అయింది కాబట్టి. సో ఇదిగో ఒక్కొక్కళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళాక
పొద్దున్నే బట్టలైతే జాడిచ్చి పెట్టేసాను. ఇంకా అయి ఆరేసుకొని నేను బయలుదేరాలి. నేనైతే పొద్దున్నే రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా నేను టిఫిన్ చేసి బయలుదేరడమే. సో, బట్టలైతే ఎండగానే ఉంటుందండి. అంతకుముందు 2 డేస్ అయితే కొంచెం వానలు పడి లోపలికైతే వెళ్ళలేదు. వినాయక చవితి ఎళ్ళిన కాడి నుంచి మబ్బుగానే ఉంటుంది కాబట్టి, తర్వాత ఆ ముందు రోజే ఏమో కొద్దిగా ఎండొచ్చినట్టుంది. సో, ఎండ వచ్చింది కాబట్టి స్పిన్ అయితే వేయలేదు. ఎండ రాకపోతే గనక ఎప్పుడైనా మిషన్‌లో ఆ స్పిన్ అయితే వేస్తా కాబట్టి, ఇలా ఒక్కొక్కటిగా తీసి వాషింగ్ మిషన్ మీద వేసుకుని, ఈ యూనిఫార్మ్స్ అయితే మేము బయటికెళ్ళినా కూడా సందులో ఆరేయొచ్చు. అందువల్ల వర్షం పడ్డా కూడా తడిసిపోయినా ముందు యూనిఫార్మ్స్ వరకు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి, ఇవి పెద్ద నెసెసిటీ ఉండవు కాబట్టి ఇయైతే ఇటు ఆరేస్తానండి. యూనిఫార్మ్స్ వరకు సందులో ఆరేస్తాను. స్కూల్‌కి ఇబ్బంది లేకుండా ఉంటది కదా! సో, ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళ నాన్నగారికి బ్రేక్‌ఫాస్ట్ ఏసిచ్చేసి, నేను బయట నుంచి వచ్చేసరికి మా అమ్మాయి అయితే ఇలాగే దోసలేసి పెట్టేసింది. హమ్మయ్య! సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు ఇదిగోండి. నేను తింటుంటే వాళ్ళు వర్కులయి చేసుకుంటూ ఏయో మాట్లాడతా కాసేపు. ఇంకా వాళ్ళ దగ్గర స్కూల్లో ఏం జరిగినియి, ఏంటి అనేది, నా డే ఎలా గడిచింది, ఏంటి అనేది. ఇంకా కాసేపే కదా టైం స్పెండ్ చేసేది. ఇంకా నేను దోసపిండి ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను. ఇంక అందుకని దోసలేసేసుకున్నారు. ఇంకా సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంక మా పెద్దమ్మాయికి వర్క్‌లేం లేవు. ఎగ్జామ్స్ అయిపోయినాయి అందని. ఇంకా అందుకే చిన్నమ్మాయే కొద్దిగా వర్క్స్ ఉంటే అయ్యే ఫినిష్ చేసుకుంటుంది. ఇంకా నేను పైన సద్దుళ్ళు పనులుంటే, క్లీనింగ్ పనులుంటే అయన్నీ చేసేసుకుంటున్నా. వాళ్ళకి అన్నం వండేసి. యాక్చువల్‌గా ఫస్ట్ తారీఖు అని చెప్పాను కదా! మార్నింగ్ ఎళ్ళే హడావుడిలో మా అమ్మగారు రాలేదని చెప్పి అయి తోమలేదు. సో, ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు పూటలు పెట్టలేం కదా! కాబట్టి అన్నీ తోముకుంటూ ఉన్నాను. ఫస్ట్ తారీఖు ఒక్కరోజే చెప్పాను కదా! ఫస్ట్ తారీఖు ఒక్కరోజే ఆవిడకి లీవ్ అనేది అడుగుతుంటారు. ఇంకేదైనా అత్యవసరం అయితే తప్పదు. ఇంక పెద్దావిడ కదా! వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేది అదే హెల్ప్ కదా! సో, అందుకోసం అని చెప్పి ఇంక ఇంట్ల బయటికెళ్ళి వచ్చినా గానీ, ఇంకా ఇలాంటి రోజు కొన్ని పనులు తప్పవనుకుంటాం. చేసుకుంటాం. ఇంక వాళ్ళకి రైస్ వండేసాను కాబట్టి, ఇంక వాళ్ళు భోజనాలు చేయడమే. ఇంక బట్టలు మడతేసే ఓపిక అయితే లేదు. ఇంక అది మార్నింగ్ చేసుకుందాంలే అని పక్కన పెట్టేశాను. సో, ఇదనమాట ఫ్రెండ్స్ నా డైలీ వ్లాగ్.